హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకెళ్ళిపోతే సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేశానో అన్నది వీడియో అయితే క్లిప్స్ అయితే తీసానండి. సాటర్డే ఈవినింగ్ నేనైతే డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వన్స్ కానీ ట్వైస్ కానీ క్లీన్ అయితే చేపించుకుంటాను టీత్ అనేది. ఎందుకంటే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకి వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు. సండే అయితే అందరూ మ్యాక్సిమం లేట్గానే లేస్తారనుకుంటా కదా, మేము కూడా అంతే. ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి నేను సగ్గుబియ్యం పాయసం అనేది చేశాను. చాలా బాగా వచ్చింది. సో అది తిన్న తర్వాత ఇద్దరమైతే సండే కాబట్టి బయటికైతే వెళ్ళాము. ఎందుకంటే సండే మనం వెజిటబుల్స్ కానీ ఇంకా సండే అంటే ఎప్పుడైనా స్పెషల్ అనేది పక్కా ఉంటుంది కదా, నాన్ వెజ్. సో ఇద్దరమైతే బయలుదేరాము. బయటికి రాగానే ఫుల్ ఎండ వస్తుందండి. స్టార్ట్ అయ్యాము కానీ రోడ్ల మీద అయితే ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే అంత హెవీగా వస్తున్నాయి ఎండలు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే సండే కదా, ఆ రోజు పోలియో చుక్కలు అనేది పిల్లలకి వేస్తున్నారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా పోలియో చుక్కలు అనేది వేయించండి. అది చాలా అవసరం చిన్నపిల్లలకి. ఇంకా సండే కాబట్టి మేమైతే ఫిష్ తీసుకుందామని అనుకున్నాము. సో వెళ్ళాము ఫిష్ మార్కెట్కి. అక్కడ మేమైతే కేజీ ఫిష్ తీసుకున్నాము. ఆయనే మనకి క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి అయితే చాలా టైం అనేది పడుతుంది. కానీ వాళ్ళైతే చాలా సింపుల్గా ఈజీగా అనేది ప్రిపేర్ చేసేస్తారు. సో ఇంకా ఫిష్ అయితే తీసుకున్నాము. మాకైతే కేజీ 200 పడింది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. ఇక్కడ మేముండే ఊర్లో అయితే సంత అనేది కంపల్సరీగా జరుగుతుందనమాట. ఇక్కడ చాలా చాలా అయితే చూశాను. ఇవి నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటివి యూజ్ చేస్తున్నారా అనిపించింది. ఇంకా మేమైతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్కడైతే ఆగలేదు. చాలా ఎండగా అనిపించింది. దారిలో అయితే గ్రేప్స్ అయితే ఫ్రెష్గా అమ్ముతున్నారు. కేజీ 1.5 అంట. మేమైతే తీసుకున్నాము. ఆ ఎండలో మేము వచ్చేసరికి ఇంటి ముందైతే చెరుకు రసం అమ్ముతున్నారు. సో నేనైతే తీసుకున్నాను. ఆ వేడికి నాకైతే చల్లగా చాలా బాగా అనిపించింది. కాసేపు ఫోన్ చూస్తూ రిలాక్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఎమ్మటే ఇంకా మనం కుకింగ్ సెక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మా హస్బెండ్ అయితే ఫిష్ పులుసు అయితే వద్దన్నారు. ఆయనకి ఇగురుగా అయితే కావాలన్నారు. సో నేనైతే అలానే చేశాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా బాగుంది. ఇంకా వంట అయిపోగానే ఇద్దరమైతే తినేసాము. తినేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఫోన్ చూస్తూ. మీ అందరికైతే ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి అలా చేస్తాను. ఎందుకంటే డైలీ కుకింగ్ ఇలానే అవుతుంది కాబట్టి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేనైతే చేస్తాను. ఇంకా ఫైనల్లీ నా రీల్ అయితే ఒకటి షేర్ చేశాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ సైడ్ నుంచి ఇంత సపోర్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.